రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి హ్యాకింగ్ అయ్యే అవకాశం ఎక్కువ అని, వాటికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై రకరకాల వాదనలు వినిపిస్తున్న సమయంలో మస్క్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కరేబియాలోని పోర్టోరికోలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మస్క్ ఈ కామెంట్స్ చేశాడు. ఎన్నికల ప్రక్రియ నుంచి పూర్తిగా వీటిని తొలగించాలి అని, హ్యాకర్లు లేదా ఏవన్ టెక్నాలజీ వీటిని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని తేల్చి చెప్పేశాడు. ఇక ఈ ముప్పు నుంచి బయటపడాలి అని అన్నాడు. ఇక వాటి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేమని వెల్లడించాడు. ఇక ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మేనలుడు రాబర్ట్ కెన్నడీ ఈవీఎంలపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్యూర్టోరికోలోని జరిగిన ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయి అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుందని, పేపర్ ట్రయల్ కొనసాగుతుందంటూ వెల్లడించారు. అయితే పేపర్ ట్రయల్ లేని చోట పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు రాబర్ట్. ఇక ఈవీఎంలను తొలగించి పాత పద్ధతిలోనే పేపర్ బ్యాలెట్లను మళ్లీ ప్రవేశపెట్టాలి అని సూచించారు. వేసిన ప్రతి ఓటు లెక్క కట్టేలా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలి అని అన్నారు. అటు అమెరికాలో దీనిపై చర్చ జరుగుతూ ఉండగా మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక నిజానికి భారత్లోనూ చాలా రోజులుగా ఈవీఎంల పనితీరుపై భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతానికి భారత్ M3 ఈవీఎంలు వినియోగిస్తుంది. అంటే థర్డ్ జనరేషన్ మెషిన్స్ వాడుతుంది. ఇక వీటిని ట్యాంపరింగ్ చేయడానికి వీలుండదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక వీటికి సేఫ్టీ మోడ్ ఉంటుందని వివరించింది. అయితే మాస్క్ వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఇలా జనరలైజ్ చేసి మాట్లాడడం సరికాదని మందలించారు. రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఈవీఎంలు బ్లాక్ బాక్సులు అంటూ ఆరోపించారు. ఇక వాటిని రివ్యూ చేసేందుకు ఎవరికీ అధికారం ఉండదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగడం లేదన్న ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారాయన.